హాయ్ దోస్తులు అందరికీ నమస్తే. వెల్కమ్ టు పావని తెలుగు వ్లాగ్స్. ఇవాళ మీరు చూడబోయే రెసిపీ ఎంతో డెలిషియస్గా ఉండే పన్నీర్ కర్రీ. ఇది చపాతీలోకే కాదు రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు లేకుండా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేలా చూపిస్తున్నాను నేను. వీడియో కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ గీ వేసుకోండి. మీరు గీ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేస్తే అది విరిగిపోతుంది వేయించేటప్పుడు. అలా విరగకుండా పన్నీర్ కరెక్ట్ షేప్లో ఉండాలంటే కొంచెం పెద్ద షేప్లో కట్ చేసుకొని వేయించుకోవాలి. పన్నీర్ని అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. అలాగే వేయగానే అస్సలు కలపకండి. 2-3 సెకండ్స్ తర్వాత కలపాలి. అండ్ నెమ్మదిగా కలపండి. పన్నీర్ అస్సలు విరగకుండా 4 సైడ్స్ వేయించుకోవాలి. 4 సైడ్స్ ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. పన్నీర్ మంచి కలర్లో రావడానికి కొంచెం పసుపు వేయండి. వేసిన తర్వాత పసుపు మొత్తం కలిసేంతగా ఒకసారి వేయించుకోవాలి. 4 సైడ్స్ బాగా వేగిన తర్వాత తీసి వాటర్లోకి సర్వ్ చేసుకోండి. ఇలా వేయించిన తర్వాత వాటర్లోకి వేయడం వల్ల పన్నీర్ అస్సలు మెత్తబడదు. మనకి కర్రీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కలిపేటప్పుడు ఏ భయం ఉండదు విరిగిపోతుందేమో అని చెప్పి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పన్నీర్ని వాటర్లో వేయడం వల్ల పన్నీర్కి ఉండే ఫ్లేవర్ వాటర్లో కూడా వెళ్తుంది. ఆ వాటర్ మనకి గ్రేవీ లాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం తినే ఘాటుకు తగ్గ సాజీరా, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, బగారా ఆకు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇవి కొంచెం ఎర్రబడ్డ తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కంపల్సరీగా గోల్డెన్ కలర్ రావాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ తీసుకొని ఆనియన్స్తో పాటు వేయించుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగాలి అంటే కొంచెం పసుపు, ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి. ఆనియన్స్ మిక్సీ పట్టి వేయడం కంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు స్మాల్ సైజులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసి ఒకసారి కలపండి. టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత పూర్తిగా ఉడకన అవసరం లేదు, టమాటోస్ నుంచి రసం బయటకు వస్తే చాలు. తర్వాత కారానికి తగ్గ కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కరెక్ట్ కొలతలో చెప్పాలంటే 1 టీ స్పూన్ కారానికి 3/4 టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది. ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని మీ కారానికి తగ్గ కారం వేసి బాగా కలపాలి. అది కొంచెం మగ్గిన తర్వాత ఘాటుకు తగ్గ మసాలా కూడా వేసి బాగా కలిపి ఆయిల్ పైకి తేలేంతగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పన్నీరు వాటర్తో పాటు అలాగే వేయండి. వేసిన తర్వాత కొంచెం సేపు కలపాలి. మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మగ్గనివ్వండి. చూసారు కదా, నేను చూపిస్తున్నాను. ఆయిల్ పైకి తేలింది, ఇలా తేలాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు కొంచెం కసూరి మేతి వేసి ఒకసారి కలపాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చపాతీలోకి కానీ, నాన్లోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ. కంపల్సరీగా ట్రై చేసి చూడండి. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు, ఎంతో ఇష్టంగా తింటారు. ప్లస్ వాళ్ళకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇంకా మంచి ప్రోటీన్ కూడా. పిల్లలకి హెల్తీగా పెట్టాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ నేను చేసిన పన్నీర్ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మీ దోస్తులకి, చుట్టాలకి కంపల్సరీగా షేర్ చేయండి.